నల్గొండ ప్రజలకు అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ముదుక జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పి ముక్కునేలకు రాయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల కారణంగా నల్గొండ జిల్లా వెనుకబాటుకు గురైందని ఆరోపించారు. పాదయాత్ర పేరుతో ఆధిపత్యం కోసం తపన పడుతున్న సెల్ఫీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ను క్షమాపణలు కోరడం విడ్డూరంగా ఉందని అన్నారు. లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న ఫ్లోరైడ్ను తొలగించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేశంలో దరిద్రం ఉండటానికి కాంగ్రెస్ కారణమని విమర్శించారు. నిజమే, ఇంకో మాట కూడా అడుగుతా ఉన్నాను నేను. క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. మీరు పోదామా మీ రాజస్థాన్కి, పోదామా మీ ఛత్తీస్గఢ్కి? ఉన్నాయా తెలంగాణలో ఉన్న ఒక పథకం? మీరు ఇస్తున్న పెన్షన్లు ఎంత? రైతాంగానికి మీరు ఇస్తున్న సహాయం ఎంత? మీరు ఇస్తున్న విద్యుత్ ఎంత? లేకుండా రాష్ట్రం ఉందా? మీ రాష్ట్రాలు ఉన్నాయా? చెప్పాలా క్షమాపణ కేసీఆర్? వస్తే మీరు మాత్రమే చెప్పాలి. ఈ దేశానికి మీరు చెప్పాలి. కేసీఆర్ నాయకులు కాదు, బీఆర్ఎస్ నాయకులు కాదు చెప్పాల్సింది. ఒక్క సంవత్సరం బిందెల ప్రదర్శన లేని రోజుందా? ఏ ఒక్క సంవత్సరమైనా సబ్స్టేషన్ల మీద దాడి జరిగిన రోజుందా? మీ ఏ ఒక్క సంవత్సరమైనా రైతు విత్తనాల కొరకు, ఎరువుల కొరకు లైన్ కట్టిన రోజు ఉందా? ఇవాళ సీన్. తప్పకుండా క్షమాపణలు చెప్పాల్సిందే, నువ్వు నేను చర్చ చేసి. అందుకే మేము మళ్ళీ చెప్తున్నాం, క్షమాపణలు చెప్పడమే కాదు, మీరు ముక్కు నేలకు కూడా రాయాలి. ఈ ప్రజల ముందట ఒప్పుకొని చేసిన తప్పుల వల్లనే ఈ రాష్ట్రం ఇట్లా ఉందని, ఈ దేశం ఇట్లా ఉందని మీరు చేయాలి. తప్పకుండా మేము నల్గొండ జిల్లా రైతాంగం తరఫున పరిపాలన శాపం